ఈ వదిలిపెట్టిన తల్లి ఇక్కడెక్కడ ఉండే చూస్తున్నానికి తప్పిపోయిన తల్లి ఉంటుంది కానీ తప్పించుకోవాలని చూసిన తల్లి ఉంటుందా? అందులో వదిలించుకోవాలని చూసిన తల్లి అస్సలు ఉండదండి. అంతా మీ శ్రమ. ఏ ఆర్థిక బంధాలు ఆపద్ధర్మ బంధాలు అయితే నాకు భ్రమే కావచ్చండి, కానీ ఇది పేగు బంధం. అందుకే చిన్న నమ్మకం. ఏ పరిస్థితులు వదిలేసినా పిల్లలను వదిలేసిన తర్వాత కన్న పేగు కలుపుమంటుందండి. అందుకే తిరిగి వస్తుందనే ఆశ. అది కడుపు నిండని పేదవాళ్ళకు ఉంటుంది సార్. మాతృత్వం ఇంకా మిగిలి ఉందంటే ఒక్క పేదవాళ్ళ ఇళ్లలోనే ఎక్కువగా ఉంటుంది సార్. ఒళ్ళు కలిసి కొయ్యెక్కి బజార్లు పెట్టు తిరిగి ఆడవాళ్ళకి ఉండదండి, ఉండదు. బహుశా ఈ బిడ్డ తల్లి కూడా అలాంటిది అయిపోయింది. రాదు సార్, ఇక రాదు. మీకు అర్థం కాకనే మీరు ఆ తల్లి వస్తే ఆరాటంలో ఉండాలి, కానీ బిడ్డకు అర్థమయ్యి ఏడుపు మానేసినంత విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు. అవునండి, ఏడుపు మానేసింది, నిద్రపోతున్నట్టు. కాదండి, ఏడ్చే ఊపిరిలకు అయి ఉండదు. తన తల్లి తిరిగి రాదన్న చేటు నిజానికి షాక్ అయి ఉండొచ్చు. మేడం, మీ మాటల్లో ఈ సమాజం మీద ఏదో కసి ఉన్నట్టుగా కనపడుతుంది. కసి కన్నా చేదు అనుభవం. నేను నర్సుని కనుక ఎవడో చేసిన మోసానికి జాగ్రత్త పడ్డాను. ఈ బిడ్డ తల్లి ఏ భగ్యురాలు, ఏ జాగ్రత్తలు తెలియక ఇలా 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 నా పేరు కమల. ఓకేనండి, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా పేరు వెంకట్. నేను త్వరగా పాపకి సెలెక్ట్ చేద్దాం పదండి. ఎంతసేపు నుంచి చెత్త ఉండిపోయిందో ఏమో. ఇలా ఇవ్వండి. జాగ్రత్త పట్టుకోండి. ఒక్క నిమిషం. హలో, ఆ బాబు రైట్ సార్. పద్ధతిలో పాప దొరికింది, ఇంటికి తీసుకొస్తున్నాము అని పాపని ఫోన్ చేశాడు. ఇంకా రాలేదే కదా. అలాగే దగ్గరలో మెడికల్ స్టోర్స్ వెంటనే తీసుకుంటాను. రైట్ సైడ్ బాబాయ్ వెంట్రీలో కాలు హౌస్ లో ఉంటున్నారు. నా పేరు కమల. నేను పెద్దాస్పత్రిలో వెళ్తాను. చెప్పాలి అంటే వాడు ఇప్పటికే చాలా సార్లు రక్తదానం చేసి లింకపులోకి ఎక్కాడమ్మా. సేవా కార్యక్రమం అంటూ ఒక చిన్న చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టాడు. దాంతో ఆస్తిగా మంచి దాతా కోసం ఎదురు చూస్తున్నాడు. సేవా కార్యక్రమాలు అక్కడ మాత్రంగానే చేస్తున్నాడు తల్లి. ఈ హడావిడిలో పడి వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడమ్మా. కాదమ్మా వాడు సంగతి. సంబంధంగా కనిపించే ఆయన ఇంత పెద్ద కథ ఉందా? ఆయన శరీరం కూడా చెప్పాను. అందుకే పాప పాలకి రేడియో సిద్ధం చేసేసారు. నర్సు కదమ్మా, నీకు జాగ్రత్తలు మేము వేరే చెప్పాలా? కమలగారి స్నానం చేసుకుంటారా? అలాగే తీసుకెళ్తాను. నేను ఇస్తాను బాబాయ్. ఆడవాసులు అంటే నేను చెప్తున్నాడు. ఈ పాప వీటిలో భగవాన్ అదే నిజమైతే ఈ పాపను తీసుకొచ్చి దిక్కులేని ఆ పాపకి తీసేలేని వీళ్ళిద్దరే తల్లిదండ్రులైతే ఆ పాప భవిష్యత్తు చాలా బాగుంటుంది. బాబా ఏంటో భవిష్యత్తు అని నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇంకా 100 సంవత్సరాలు బతికేయాలనేనా? నా భవిష్యత్తు ఏం లేదా బాబు,
నీ గురించి ఆలోచిస్తాను. పాపను తీసుకొచ్చిన మీరిద్దరే. ఆ పాపకు తల్లిదండ్రులు ఉంటే బాగుంటుంది. బాబాయ్, నీకు ఇటువంటి ఆలోచన వస్తున్నందుకే నిన్ను ఒకసారి డాక్టర్ చూపిద్దాం అనుకున్నా. నువ్వు సరదాగా అన్నానే బాబాయ్, మరి అంత ఫీల్ అవ్వకు. అయినా ఈ వయసులో నాకు పెళ్ళి అవసరం అంటారా? పాపేదండి. ఏడ్చి అలసిపోయేవో శుభ్రం చేసి అలా పాలు పట్టిస్తుండే కానీ ఇలా నిద్రలో చాలిపోయింది. తల్లి ఆ పాపను వదిలేసిన మీ దగ్గరకు వచ్చి ఆ పాప సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇద్దరు మగ మీరు ఏం చేసుకునేవాళ్ళం? ఏం చేసేవాళ్ళు? తిరిగి ఏ అనాథాశ్రమాలతో చేర్చేవాళ్ళు. మీరు మగవాడేగా. ఆ మగ వీరు లేదమ్మా. ఈ ట్రస్ట్ నడుపుతా ఉంది. ఎక్కడో పెరగడం ఎందుకులే తల్లి, మా ట్రస్ట్ లోనే పెరుగుతుందిలే. అయ్యో సారీ మామయ్య గారు, నేను ఏదో ఎమోషనల్ అనేసారు. ఎలా అన్నా మీరు నిజమే చెప్పారు. మగవాళ్ళని కంటున్న ఆడవాళ్ళని మా మగవాళ్ళే కామ దృష్టితో కంటున్నాం. అసలు మగవాళ్ళే ఆడవాళ్ళకి తీర అన్యాయం చేస్తున్నాం. చెప్పుకుంటే ఇదంతా సిగ్గుచేటు కూడా. వస్తానమ్మా, ఉంటాను అబ్బాయి. అదే బాబాయ్ సడన్గా వెళ్ళిపోతానన్నావు. లేకపోతే ఏంటిదా, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు ఒక నర్సు ఒక సాంఘికత మాట్లాడుకుంటే సేవలు వగేరాలు రావు అయ్యేవని మా కాళ్ళకు సరే కాలి. సారీ మామయ్య గారు. మీ ఇంటి పేరు సారీనా? అదే మామయ్య గారు అలాగే. మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి చెప్తుంటేను. బాబాయ్ అసలు సెన్సిటివ్ అని తెలుసుకోవడం ఏంటో. సరే అయితే నీకు సారీ అబ్బాయి. అమ్మా నీకు కూడా సారీ. కాకపోతే నేను అడగబోయే స్ట్రైట్ క్వశ్చన్కి ముందుగానే సారీ చెప్తున్నానమ్మా. అడగండి మామయ్య గారు. నీకు పెళ్ళయిందా తల్లి? అబ్బాయి ఏమిటా ప్రశ్న? పర్వాలేదు రండి, పెద్ద అయినే కదా. పెళ్ళి కాలేదు మామయ్య గారు. అంకుల్ పెట్టుకున్నారు కాకుండా మామయ్య గారు అంటూ ఎంత చక్కగా పిలుస్తున్నావు తల్లి. పిల్లలకి ఎంత ఆనందంగా ఉందో. పెళ్ళికులు మెసేజ్ చేస్తావా తల్లి? బాబాయ్ పెట్టనిస్తే తెల్లవారు నిత్తంతా కొరికిందంట. పెద్దవాడు కదా అని కొంచెం చదివిస్తే నాకు ఇష్టం నేను పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నాను. అవును మామయ్య గారు, ఆయన ఇష్టం లేదు పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? సరే ఆయన సంగతి వదిలేయండి. నా విషయం నేను సూటిగా అడుగుతాను, చెప్పండి. జీవితంలో మోసపోయిన దాన్ని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? పైగా అనాథాన్ని కూడా. ఆపుతావా కమలా? ఏమైంది వెంకట గారు? శరీర సౌందర్యం గురించి మాట్లాడితే మా వాడికి ఎక్కడ లేని పూర్ణం వస్తుంది. మనసు బాగులేదు. తోలు ఎంత అందంగా ఉంటే ఏం బాబాయ్ చెప్పింది సరే. బాహ్య సౌందర్యం గురించి ఎవరన్నా మాట్లాడితే నా మనసు అదోలా అయిపోతుంది. మనసు ముఖ్యం. అది బాగుంటే చాలు. నాకు ముఖం మీద 50కి పైగా ముక్కలున్న మగ తెరిసే ముఖం చూస్తుంటే హిమాలయ పర్వత శ్రేణుల ఒప్పుల్లో అనిపించి ఎంత అందంగా అనిపిస్తుంది. అలానే నువ్వు కూడా నాకు నీ మంచితనం వల్ల చాలా అందంగా అనిపిస్తున్నావు. ఇందాక మా బాబాయ్ అన్నాడు కాదు కానీ నువ్వు మోసపోయిన సంగతి నాకు అనవసరం. నీ కుటుంబతనంతో నాకు పని లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం. నీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి, పర్వాలేదు, నేనేమన్నా. దారికి అడ్డంగా ఉన్న రాయిని పక్కకి తోసేయకుండా చేతుల్లోకి తీసుకొని, ఏమా నిన్నొక దేవుడిగా చెప్పుతాను, నీకు ఇష్టమేనా అని అడిగితే ఆ రాయిగా చూస్తుందే కానీ
నోటి మంది ఎలా వస్తుంది చెప్పండి. శీఘ్రమే కళ్యాణం రా. ఏమండి? అమ్మాయి మరి తీసుకొస్తారు. ఈనాడు నువ్వు చేసిన సేవా కార్యక్రమాలు ఒక ఎత్తైతే కాకపోతే తల్లిదండ్రులు నాకు తెలుసుకోవాలి. నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోయావు. ఈ పాపం చూస్తుంటే పెళ్లి కాదు అనుకున్న ఒక అనాగారికి భవిష్యత్తునిచ్చింది. పెళ్ళంటేనే చిరాకు పడే నీకు నీ భవిష్యత్తును నిర్ణయించింది. స్పష్టంగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే ఇదంతా చూస్తుంటే మన పాప భవిష్యత్తులో చరిత్ర సృష్టించిన ఆశ్చర్యపడక్కర్లేదా? తన అమ్మ అమ్మ అని పిలు. ఇదిగో నాన్న నాన్న అని పిలు. తాతయ్య ఉన్నాడురా. సారీ బాబాయ్. తాతయ్య 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 బాబాయ్. అదేరా ఏం పేరు పెడదాము అని. మన అందరి మనసుల్లో ఇంత చల్లదనాన్ని నింపిన నీ పాప పేరు హిమశ్రీ పెట్టాం. హిమశ్రీ. హిమశ్రీ. ఎక్కడ కూతురు కదా ఆల్రెడీ చెప్పందా బాబు ఏంటి మిస్ ఇండియా పూటి అమ్మో బాబు ఇప్పుడు చెబుతా వెంకటగడి పని వెంకట్రావు గారు మీరేమో గాబరా పడుతున్నారేమో అని చెప్పి ఫోన్ చేశాను అన్నమాట. ఏం లేదండి మీరేమో గాబరా పడకండి. ఇప్పుడు ఈ పదార్థంలో దొరికేవచ్చు లేకపోతే పొలాల్లో పండే పంట అయితే వాటి మీద దొరికిపోయింది. మనకు కావాల్సింది కిడ్నీ. కిడ్నీలు అంటే మరి మీ దొరకకుండా పడంటే ఎవరమ్ముతాడు? ఎగాడు కట్టాల్లో ఉంటాడు, డబ్బుల కోసం అమ్ముకుంటున్నాడు. లేకపోతే మనలాంటి వాళ్ళు ఆ బిజినెస్ వాళ్ళకు పొలాల్లో అమాయకంగా ఉండే రైతులకు టోపీలు వేసేసి ఏంటంటే లాగేస్తామన్నమాట. మీకు నాకు తెలుసు, మీరు చెప్పారుగా మీకు ఏ పాజిటివ్ అలా చెప్పారు బాబు. మీకు నాకు కంగారు పెట్టి ఇక్కడ మీకు నేను నిదానికి ఇస్తాను, మీకు అమ్మాయి ఇస్తాను. సరే ఎంత సత్యాస్తారండి బాబు. ఎక్కువ ఫోన్ చేసినది ఏమి రామరారు అందండి నీకు పంపించిన మాసం మీద తర్వాత ఏదో బాగా ఇచ్చేసేదే కొంచెం ఉంది అట్లా మాత్రం ఇచ్చాడంటే నీకు అది మంచి వయసులో కుర్రోడికి ఇంటి చెప్పికో అని బాబు ఒకటే అది బాబోయ్ మా కుర్రాడికి ఇంటి దొంగేసాడు. తొల్లి తొల్లి కుక్క పెట్టాడు. అయ్యా అయ్యా మీకోసం మీ ఇంటికి వెళ్ళాదయ్యా. ఇప్పుడే బయటకు వెళ్ళారన్నారు. మీ వెనకాల ఎత్తుకుంటూ వచ్చారు. ఎట్లాగైనా సరే మా కొడుకుని మీరే కాపాడాలయ్యా. నేనయ్యా నారిగాడు అయ్యని. సరే అదేంటయ్యా అట్ట మాట్లాడతారు. ఎదవ డబ్బులు 10,000కి కక్కుర్తుపడి నా కొడుకు మీకు కిడ్నీ దానం చేశాడు కదయ్యా. నీ కొడుకు కిడ్నీ నాకు దానం చేశాడు. ఇలాగ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కిడ్నీ నాకే దానం చేస్తే నా ఒళ్ళంతా బాడీ మొత్తం అంతా కూడా కిడ్నీ తిరిగిపోయాయి.
ఏంది సాసలు చూడు ఈ కొడుకు డబ్బులు అవసరం పడ్డాయి ఆడవులకు కిడ్నీ అవసరం పడింది వీడు కిడ్నీ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన మధ్యలో నేనే ఉన్నాయి మధ్యలో ఉన్నారు కదయ్యా, మమ్మల్ని మధ్యలో ముంచేసేయకండి అయ్యా. కిడ్నీ ఇచ్చాక అడిగాను, ఇన్ఫెక్షన్ అయిందంట. పెద్ద ఆసుపత్రిలో చేర్పించాం. వాడు ఇప్పుడు సాహు బతుకుల్లో ఉన్నాడు. ఎట్టాగైనా మీరే రక్షించాలయ్యా మమ్మల్ని. రక్షించాలి నిజమే, నాకు జారిగుండి కాబట్టే కదా ఆడికి మాకు డబ్బులు కావాలంటే ఎదవా డబ్బులు లేక ఏం బాధపడతావు. 2 కిడ్నీలు ఉన్నాయి కదా, కిడ్నీ ఆడికి ఇచ్చారని డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పించాను. ఇక నాకేం బాధ్యత ఉండదు. వీడి కిడ్నీ ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు, నా బాధ్యత ఉండదు. అయ్యా అట్లా అనకండి అయ్యా. ఎదవ నీ సెన్స్ ఎదవలు. మట్టి కొట్టుకొని పోతారు. ఏదో ఒక రోజు మా ఉసురు మీకు తగలకుండా పోదు, తుమ్ము కొట్టుకుపోతారు. సాగు బతుకులో ఉన్న నా కొడుకు ఎవరు భగవంతుడా, నువ్వే నా కొడుకుని కాపాడాలి అయ్యా. వాడిని బతికించాలి, నువ్వే నన్ను కాపాడాలయ్యా. ఏమైంది? అయ్యా అయ్యా, ఈ నాగరాజు గారని ₹1,00,000 దుబ్బేసి మా మొక్కన 10,000 కొట్టి నా కొడుకు కిడ్నీ దుబ్బేశాడయ్యా. వాడికి ఇన్ఫెక్షన్ అయితే పెద్ద ఆసుపత్రిలో చేర్పించాం. డబ్బులు చాలా అవసరమైంది అయ్యా. ఆదుకోమంటే నాకేమి సంబంధం లేదని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడయ్యా. ఇదిగో వాడు సాగు బతుకులో ఉన్నాడయ్యా. వాడి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు, మందులు, బిల్లులు ఇవ్వనయ్యా. అలా ఉంచు. ఎక్కడైనా మీరే కాపాడాలయ్యా. నీ వాడి సంగతి కూడా నేను చూస్తాను. సరేనా? నాగరాజు, నువ్వు చేసిన వెధవ పనులకి ఇప్పటికే చాలా సార్లు నీకు వార్నింగ్ ఇచ్చాను, అయినా నీకు బుద్ధి రాలేదు. 99 తప్పులు చేసే వరకు శిశుపాలు కూడా ఇదే అనుకున్నాడు, నేనేం తప్పు చేయలేదు అని. తర్వాత వాడు చేసిన ఒక్క తప్పుకి చావు చూశాడు. నీ బ్రతుకోవడానికి ఒక జాగ్రత్త. ఒళ్ళకొచ్చేస్తుంది నాకు సొంత చూసారా చూసారా అడ్డగోలుగా మాట్లాడాలి. ఇగో నేను చెప్పాను కదా, నీ కొడుకు సొంత నేను చూసుకుంటాను. ఇది ఇలా కాదు, మన లాయర్ దగ్గరికి వెళ్ళి వాడు నోటీస్ ఇప్పిద్దాం. వాడి సంగతి నేను తెలుస్తాను. చెరువు మీద నాసు నేను ఎంత గౌరవంగా సంఘంలో ఏదో కిడ్నీలు అమ్ముకున్నా, ఏదో అవయవాలు అమ్ముకున్నా, ఏదో బతుకుతున్నాను. నీ కూతురులాగా అవయవాలు చూపించుకు బతకట్లేదు కదా. ఏం కూర్చోను కాదు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలి తెలుస్తుంది. కోట ఇప్పుడు చెప్పు, ఎలా మంచి కక్కిరే ఉంటులే. ఒక్క మాట కూర్చోవో, నిన్న అసలు ఏం చేస్తాను నాకైతే. పిల్ల కత్తిలో ఉందన్నా, కత్తికి ఇప్పుడు అడిగి పదులు కూడా పోయి ఉంటుంది. వదిలే మరి నలిగిపోతే ఇస్త్రీ సొక్క ఇష్యూస్ భయపడుతున్నావా? ఏదో కొంచెం త్వరగా పెడితే గోపుకున్నాను. నీరు కాదు ప్రతాపం చూపించేది. చూడు రోడ్డు ఎక్కి చూడు, మాడినట్టు రోడ్లు బట్టి గోడల్లోకి వచ్చింది కదా. ఇంటికి వెళ్ళి భూమి చూపించవా మానకరమైన చూపించా.
ఎక్స్కర్షన్లని టూర్లని ఈ మోడలింగ్ బాగా ఉంటుందా అంటే నువ్వు బాబాయ్ కలిసి నన్ను గతం చేస్తున్నాను అన్నమాట. అవే మాట్లాడి ఏదో పిల్ల సంతోషపడుతున్నది. ఏంటి సంతోషం సరదాలని ఇవేనా ఇవేనా అంట వాళ్ళ సౌందర్యం గురించి మాట్లాడితే నాకు అసలు ఇష్టం ఉన్నదని తెలిసి కూడా మీరు దానికి ఒత్తాసు పడుతున్నారా? ఇవేనా ఇవేనా మన పిల్లలు నేర్పాల్సిందే అంట. విలువలు అంటే ఒలువలు జోడి చేసుకోవడం కాదు, ఒళ్ళంతా విప్పి చూపించడం, చిచి వంకాటిక నడకలు వెదవేషాలు ఇవి కాదు విలువలంటే. నలుగురికి సహాయపడడం, వాళ్ళని ఆదుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళని అండగా తీసుకోవడం ఇవి విలువలంటే. ఆ విలువలే మన పిల్లలు నేర్పకపోతే వాళ్ళకి ఎవరు నేర్పుతారు? అసలు ఎటుపోతుంది చేస్తాం కాస్త కంట్రోల్ చేసుకోండి. ఇవాళ తేలిపోవాలంటే వాళ్ళు గాలికి పుట్టింది, మన దగ్గర చేరింది, మళ్ళీ గాలి వేసాలు వేస్తుంది. అసలు దాని తల్లి కొడుతుందేమో. ఇప్పుడు ఆ మాటలు జరగండి. ఈ మధ్య తైన ఆడిపోసుకుంటే బాగుండదు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటున్నాను. ఇది నా రక్తం పచ్చుకొని పుట్టిందైతే నా పుత్రులు కొందరు రాకుండా ఉండేదానికి. అలా ఎలా అంటుందా? పండిత పుత్ర పరమసుంఠ అన్న మనమే తండ్రిని మించిన తనయుడు అవుతున్నాం. తల్లిదండ్రుల ఆస్తులకే వారసులు ఉంటారు కానీ ఆశయాలకు వారసులు ఉంటారని ఖచ్చితంగా చెప్పలే కదా. మరి అలా అయితే బాబాయ్ నువ్వు జవాన్గా ఎలగబెట్టు, మరి నీ కొడుకు కూడా జవాన్గా ఎలగబెట్టుకున్నాడు. ఇప్పుడు గొడవంతా దేనికండి? ఇక్కడ నుంచి అమ్మాయికి మోడలింగ్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, సరేనా? అంటే నువ్వు బాబాయ్ కలిసి మళ్ళీ నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? మిస్ ఇండియా దాకా వెళ్ళింది మిస్ వాళ్ళు కలగకుండా ఆగుతుందా? లేదు. నన్ను కాదని నా మాటలు లెక్క చేయకుండా కూడా చేస్తుంది అంటే నేనంటే లెక్కలేనేగా. లేదు, ఇవాళ అతో ఇతో తేలిపోవాలంటే ఎక్కడ 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 ఎలాగంటే అవసరం నిద్రపోతుందిరా. అవసరం నిద్రపోతే లేదు తీసుకురండి, లేకపోతే నేనే పెడతాను. ఏముందో మీరు మరీ అమ్మాయి ఇప్పుడే ప్రయాణం తీసుకొచ్చింది, కాస్త విశ్రాంతి తీసుకొని. లేదు, ఇవాళ అటు ఇటో తేలిపోవాలి అంతే. మాట్లాడుకో, నువ్వు నాకేమి చెప్పనక్కర్లేదు. బయట రోడ్డు మీద నీ ఫ్లెక్సీ దగ్గర అట్టమని వెతలు నాన్న కూతురు కూర్చుంటే నాకు తనకై నరికేసిన పని. లోకులు కాకుండా వాళ్ళందరినీ పట్టించుకోకు. నీ కూతుర్ని నాన్న. నేను అదే చెప్తున్నానమ్మా. నేను ఒక ఆడపిల్ల తండ్రిని, నన్ను అర్థం చేసుకో అంటున్నాను. తల్లి నేను చెడ్డ పేరు తెచ్చే పనేమీ చేయడం లేదు నాన్న. సమయం వచ్చాక అన్నీ తెలిసాక వాగి వాళ్ళందరి నోళ్ళు మూతపడిపోయి అంతకు మించి వివరాలు నేను చెప్పలేను నాన్న. అంతేకాని మోడలింగ్ జోలికి ఫోన్ మానాన్ని మాత్రం చెప్పలేకపోతున్నావు నువ్వు. నాన్న, చివరి దశకు వచ్చేసాను. ఇది పూర్తయ్యాకే మానేస్తాను. ఒక్కసారి కొట్టుకు పెట్టండి నాన్న. లేదు, ఇప్పుడే మానేయాలి. సాగించాక ఇక మోడలింగ్ జోలికే కొను. లేదు, ఇప్పుడే మానేయాలి. మరి ఇంత నిర్మోహమాటంగా చెప్తే నేను కూడా నిర్మోహమాటంగా చెప్పాల్సి వస్తుంది నాన్న. ఆహా, అలాగా అర్థమైందమ్మా, అర్థమైంది. అయితే నా నిర్ణయం కూడా చెప్తాను నేను. బాబాయ్ ఏంటబ్బాయ్, రేపటి నుంచి దాని ముఖం నాకు కనపడకూడదు, దాని మాట కూడా నాకు వినపడకూడదు. అలాగని తీసుకొచ్చి పెంచిన ఆడపిల్లని అది వదిలేసాయన్న అపఖ్యాత కూడా నాకు రాకూడదు. రేపటి నుంచి దాన్ని ఆ అవుట్ హౌస్ లోనే చావను. వాళ్ళకి అదే గతి. అవుట్ హౌస్ గెతే చిన్నప్పటి నుంచి నీకు చేయడం సేవ
ఎవరు చేసుకోగలుగుతున్నారు? నా పరుగు పడుతూనే కదరా ట్రస్ట్కి ఎన్నో విరాళాలు సంపాదించి పెట్టారు. పెళ్లి పేరెత్తితేనే ఎనక మొహం చూసుకునే నిన్ను మంచిగా జీవితం ప్రసాదించినందుకు జీవితానికి సరిపడా గొప్ప బహుమతి ఇచ్చాను. ఇప్పుడు నేను ఏమన్నానని మన గతానంతా కొడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. హిమ నీకు కనపడకూడదని, దాని మాట వినపడకూడదని, దాన్ని అవుట్ హౌస్ లోనే చావమని నీలాంటి వాళ్ళకు అవుట్ హౌసే గతి అన్నావు. నాకు గతి లేదనే నన్ను కూడా అవుట్ హౌస్ లో ఉంచావా? ఎంత మాట్లాడతావు బాబాయ్? బాబాయ్ నీకు దానికి పోరుకేంటి బాబాయ్? అసలు ఈ గోపాల్ బాబాయ్ లేకపోతే ఈ వెంకట్ లేడు బాబాయ్, శూన్యం. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే నన్ను చేరదీసి నీ కొడుకుతో సమంగా నన్ను కూడా పెంచి పెద్దవాడిని చేశావు. మా కోసమని వయసులో ఉన్నా కూడా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అది నీ ఇండివిజువాలిటీ. ఆ ఇండివిజువాలిటీకి అవుట్ హౌస్ కట్టించాను బాబాయ్. బాబాయ్ నీ స్థానం ఎప్పుడు ఇక్కడ ఇక్కడ ఉంటుంది బాబాయ్, ఇక్కడే ఉంటుంది. ఇంకెప్పుడు తర్వాత అదే మీకు కూడా చెప్పడం, మన అవుట్ హౌస్ ఒక దేవాలయం అంటే అందులో ఉండే బాబా ఏ ఒక దేవుడు. ఆ దేవుడి దగ్గర కొంతకాలం ఉంటే మన అమ్మాయి కూడా కొంత మంచి నడత అలవాడుతుందని చెప్పి నీ నమ్మకాన్ని నేను నిలబడతాను. నమస్తే. నాన్న ఇంతవరకు జరిగింది నాకు అనవసరం, ఇక జరగబోయేది నాకు అవసరం. నువ్వు అవుట్ హౌస్ లో నేను ఉంటున్నావు అంతే. ఏడుస్తున్నావా? నాన్నకంటే ముందుకు కాదు తాతయ్య. ఏదో ఒక రోజున ఇది లేక మిమ్మల్ని కూడా ఎక్కడ బాధ పెట్టాల్సి వస్తుందేమోనని బాధపడుతున్నాను తాతయ్య. నేను చెప్పేది వినమ్మా. మా మాట విను తల్లి. తల్లి కాదమ్మా, కొంచెం ఆలోచించమ్మా. నేను చెప్పేది వినమ్మా. నువ్వు నాన్నగారు మాకు బాధపడదమ్మా. పెడదమ్మా, పెడదు. అమ్మా నీ తాతయ్య నాకు కూడా వెళ్ళిపోతాడు. అమ్మా నన్ను క్షమించండి. ఏదో ఒక రోజున మీ ప్రేమల రాగానికి లొంగిపోతే నేను అనుకున్న ఆశను సాధించలేను. శారీరక సౌందర్యంలో ఆ మోసలోనే ఉన్నానేమోనని నాన్న అనుకుంటున్నాడు. కానీ నేను ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నానో మీకు ఎవరికి అర్థం కాదు, అర్థం చేసుకోలేను కూడా. దయచేసి నేను క్షమించండి. ఇంకా మీరు అడ్డు తగిలితే నన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించే నాన్న మీతోటే. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయితే ఎన్న వార్త నిజమేనమాట. ఏ తర్వాత అదే నువ్వు ఇంట్లో నుంచి పెట్టుకొచ్చేస్తున్నావు అని. మీరెవరు? అమ్మా భలే ప్రశ్నేశు. నేను ఎవరిని కదా, నేను ఇప్పుడు ఈ ఆపదలో నిన్ను రక్షించే తాతయ్యనమ్మా. తాతయ్య.
ఎప్పుడు మా ఇంటికి రాలేదు ఇప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా. అంటే నాకు బయట వాళ్ళతో కంటే కొంచెం పోలీసు వాళ్ళతో ఎక్కువ టైం గడిచిపోతూ ఉంటుంది కానీ అంటే ఇంకోటి ఏంటంటే మీ అమ్మ నాన్నకి నాలుగు మంచి వాళ్ళకి చెప్తున్నామ్మా రాని ఇంటికి పర్వాలేదు మాట నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకూడదే పెట్టుదానికి మంచిదమ్మా నీకే చూడు ఇప్పుడు ఆడపిల్ల ఒక్కటి బయటకు వచ్చేసావు ఈ పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు నీకు రక్షణనిచ్చి ఏంటి ఆ ఇంట్లో పెట్టుకుని నిన్ను కాపాడి నువ్వు ఏటవుదామనుకున్నావో అది అవడానికి నీకు పూర్తిగా అవకాశాలు కల్పించే బాధ్యత నాది ఆటేనమ్మా నేను ఎప్పుడు గాలికి పెట్టే కంటే ప్రస్తుతానికి మీకు వస్తాను అయ్యా. ఇంట్లో మాలో విషయం తెలియకూడదు. నువ్వు సంతోషమా కొంపలు మునిగిపోతాయి నేను చూసుకుంటాను కదా నేను చెప్తాను ఆటో మనోడు రాలే ఇదిగో అమ్మాయి గారు జాగ్రత్త వేసాలు వేసామంటే డబ్బు తిరిగిపోతున్నాను మనోడి పోయిరమ్మా ఇంకా నోటీసులు పంపిస్తావా నాకు పంపిద్దుగా ఇప్పుడు చూసుకుంటాను ఏమిటా కావకలు ఇది నీ అడ్డాకాలు అది సరే చదువుకోలేదా చదువురాని సైనికుడిగా ఏంటి తీరడుగుతున్నామా ఏంటి మళ్ళీ అదే ప్రశ్న మార్చిపోయా స్వామి ఏదయ్యా ఏంటి నోటీస్ ఏంటి నాకు ఎవరిని ఉద్ధరిద్దామని పంపించేసేవేంటి ఎవరిలో కాదు నిన్ను ఉద్ధరిద్దామని నా గురించి తెలుస్తుంది నీకు నేను కిడ్నీల వ్యాపారం చేసేవాడిలే అవయవాల వ్యాపారం చేసేవాడిని పెట్టుకుంటే చాలా గొడవ అయిపోతే నా నెట్వర్క్ తెలదు నీది నేను ఒక నెట్వర్క్ అగ్రరాజ్యం చెప్పుకునే అమెరికాలోనే మొన్న ఈ మధ్యన 2-3 రోజులు నెట్వర్క్ ఫెయిల్ అయిందంట అటువంటిది ఆ ప్రాంతం నువ్వు నీది ఒక నెట్వర్క్ కూడా ఏంటి పరాస్కాల ఈ చూసి చెప్తున్నాను అవయవాల దాంతో చేసేవాడిని పెట్టుకుంటే నీ శరీరంలో అవయవాలు అబ్బాయి చెప్తున్నాడుగా మిలిటరీ మనుషుడా బాబాయ్ మొన్న కార్గిల్ వాళ్ళు ముందు వర్షంలో నిలబడి చుపాకు గుళ్ళు వర్షంలో కురిపించే శత్రువులు తరిమి పడిన పోగొట్టుకున్నా కూడా లెక్క చేయకుండా దేశం కోసం పాటుపడ్డ త్యాగధనుడు ఆయన నీకు అసలు చెప్పడం నీకు అర్థం కాదు ఈసారి చెప్తున్నా మళ్ళీ చూసుకుందాం అంటే నీకు ఉందే తెలుసా ఆదికోవాల్సిన బంధువు అయి ఉండి నన్ను పీక్కు తినే నా బంధువులా తయారయ్యాను. నేను నా జీవితంలో మోసపోయినప్పుడు కూడా అంతగా బాధపడలేదు, కానీ ఈ నీచుడు నా తండ్రి చెప్పుకోవటానికే బాధపడేదాన్ని. ఏంటి నేను ఏడ్చేసాను ఏదో పెద్ద ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నావు కదా ఏదో ఫ్రీగా కిడ్నీగా దొరుకుతుందేమో చూడమన్నాడు తప్ప ఇతను మీ తండ్రి అది ఒకప్పుడు ఆ పిల్లలు మానేసి చాలా కాలం అయింది. వాడు చేసిన దుర్మార్గాలు నాగరాజు ఏం బతుకురాని అసలు కొడుకులంటే అమ్మలకి కూతుళ్ళంటే తండ్రులకి గాఢమైన ప్రేమ అనేది పెద్ద సైన్స్. కానీ అక్కడక్కడ తల్లులను నిరాదరించిన కొడుకులు ఉంటారు, కానీ కూతురు నిరాదరించిన తండ్రులు ఎక్కడ భూమి మీద చూడరు. కానీ ఇప్పుడు చూస్తున్నాం నీది ఒక బతికేనా మాట్లాడండి. వీటి సొంత వెళ్ళిపోమని చెప్పండి. నాకు వాడిని చూస్తుంటే నా బోర్డు వస్తుంది. ఏంటి బాగా చేసేస్తున్నానంటే నాకు అర్థం కావట్లేదు.
వ్యాపారం చేసుకుంటున్నాను చక్కగా 3 కిడ్నీలు 4 గుండెలు కదా నేను అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది వ్యాపారం. సర్లే ఏం జరిగిందమ్మా? చేయలేదు మామయ్య గారు. ఏదో పనిచేసుకుని బతుకుతాడు కదా అని నా పలుకుబడితో హాస్పిటల్లో వార్డు బాయ్గా పెట్టిస్తే ఛీ, చివరికి సవాల్తో వ్యాపారం చేసి నా పరువు తీశాడు. నేను అప్పటికి చాలాసార్లు చెప్పాను బాగా ఇక గచ్చంతం లేక నేనే కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాను. అయినా నా కసి తీరలేదు. ఇదిగో జైలు వెళ్ళాక నాకు మళ్ళీ ఇప్పుడే కనిపించాడు. అవును, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని బెదిరిస్తాను వచ్చాడా? అలా వాడు బెదిరింపులన్నీ తాటాకి చప్పుడులే, వాటి భయపడే వాళ్ళకి ఎవరు లేదు కానీ నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. అబ్బాయి చెప్తున్నాడు కదమ్మా, రెస్ట్ తీసుకోను. ప్రేక్షకులకు నమస్కారం. మీకోసం మేము అందిస్తున్న ఈ వార్తలు మీకోసమే. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అవును, బెంగళూరులో జరుగుతున్న మిస్ వరల్డ్ 2023 ఫలితం మరొక గంటలో వెలువడబోతుంది. ఎవడి ఎవడి అయ్యా రెడ్డి గారు త్వరగా రండి, కడుపు రాబోతుంది. త్వరగా రండి మామయ్య గారు, త్వరగా రండి. నువ్వు ఎంత ఆత్మతగా త్వరగా రమ్మని చెప్పినా నేను ఇంకే ఎప్పుడు కాల్ తగిలించుకోండి చిన్నగానే రావాలి కదమ్మా. నాకు తెలియదా మామయ్య గారు, ఏదో కంగా తాగేశారు. కూర్చోండి. ప్రపంచం ఉందా? ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటే మీ ఆయన్ని ఏమాత్రం చెప్పలేదమ్మా. చాలా బాధగా ఉంది. మీరు బాధపడి మాత్రం ఏం చేయగలరు మామయ్య గారు? అది ఆయనకు ఉండాలి. అయినా ఇంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు కూడా పదార్థమే నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఎవరి వస్తున్నారా? అబ్బా, ఏమిటి చెవు కోసం మేకలాగా ఓ వస్తున్నారు నుంచి? అదేమిటండి, అంత ప్రేమగా పిలిస్తే మీకు అలా అనిపించిందా? అంతా నా కర్మ. కర్మ క్రియ కర్త అనుకుంటాము, వ్యాకరణం పూర్తయిపోతుంది. ఏమిటి అబ్బాయి, ప్రపంచ సుందరంలో కొద్దిసేపట్లో తెలియకపోతుందని ప్రపంచంలో ఓడైపోతుంటే ఓడే కూర్చున్నాకండి పుంజ చూస్తే నాకేంటి? అది మీరు ఎలా మాట్లాడతారు? ఆ అమ్మాయి ఎవరు అన్నట్టు మాట్లాడతారే? తను బాబాయ్ కా సాగుతారు నువ్వు కమలా, ఆ సాగు నన్ను కాదని బాహ్య సౌందర్యానికి విలువించి మోడలింగ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది కుట్రైతే నాకండి, ప్రపంచ సుందరైతే నాకేంటి? నాకేమీ అనిపించదు. మీరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఏమండి ఆగండి. మీరు చూడటప్పుడు మాకు మాత్రం దేనికి? మామయ్య పదండి, మన హౌస్ హౌస్లో తిరిగి చిన్న పిల్ల కట్టుసిగా ఇంట్లో నుంచి గెట్టి వేసినా కూడా పట్టుదలతో విశ్వవాడు సాధించకపోతే నా కూతురు పొద్దులలో వదిలేసిన ఆ తల్లికి నాకు తేడా ఏముంది? ఓ మై గాడ్, నేను తప్పు చేశానా? వస్తున్నట్టు India.
మిస్ హిమశ్రీ గారు సూటికాడ చేస్తున్నారండి. మిస్ వరల్డ్ సాధించిన సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? I love you, Dad. నేను అంత కఠినంగా ఇంట్లో వచ్చి పంపించేసాను. తప్పు చేశాను బాబాయ్, నేను చాలా తప్పు చేశాను బాబాయ్. ఏమండి? అమ్మాయి ఏం పంపిస్తుంది? ఏం చెప్తుందో విందాం. విందాం కలవండి. నాన్నగారు చెప్పారు మరి ఇప్పుడేగా ఐ లవ్ యూ డాడ్ అన్నారు. I love you, Dad. అన్నది ఎంత నిజమో, ఈ డబ్బు మా నాన్నగారికి ఇవ్వను అన్నది కూడా అంతే నిజం. నేను సాధించిన డబ్బుని, ముందు ముందు సాధించబోయే డబ్బుని మా నాన్నగారి మానస పుత్రికైనా లెటర్స్ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్కి అర్థం కాలేదు మేడం. ఫస్ట్ ఏమిటి కాస్త వివరంగా చెప్తారా? అవును, మా నాన్నగారు వెంకటగారు, మా తాతయ్య గోపాల్. మా నాన్నగారు తన ట్రస్ట్ నడపడం కోసం తన ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. అయినా సరే ఉదార స్వభావులైన ఆ దాతని పట్టుకొని ఆప స్వభావాలు పడుతూ తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. మా అమ్మగారు కమలమ్మ, మా నాన్నగారితో పాటు తను కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనేది. అమ్మాయి నా పేరుగా చెప్తుంది. ఇంకేం చెప్తున్నా? మా నాన్నగారు చాలాసార్లు డబ్బుల కోసం ఇబ్బంది పడడం చూసి నేను ఏదైనా చేయాలనుకున్నాను. అప్పుడే సమాజం నాకు ఇచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపుని నేను ఆయుధంగా వాడాలనుకున్నాను. అదే ఈ దేవుడు ఇచ్చిన ఈ అన్నం. మా ఇంట్లోనూ స్కూల్లోనూ నన్ను అన్నగత్తే అనేవాడు. నాకు అప్పుడు అనిపించింది, ఈ అన్నాన్ని వాడుకొని మోడల్ని నాకు డబ్బులు సంపాదించి నా ట్రస్ట్కి అండగా నిలవాలనుకున్నాను. కానీ ప్రయాణంలో ఇలా మిస్ వరల్డ్ 2023గా నిలుస్తానని యు ఆర్ గ్రేట్ మిస్ హిమశ్రీ గారు. మీ ఇంటి చిరునామాని వాడకుండా ఇప్పుడు ప్రపంచాన్నే మీ చిరునామాగా మార్చుకున్నారు. కానీ ఈ స్థాయికి ఎదగడానికి మానసికంగా కానీ శారీరకంగా ఈనాడు ప్రపంచ సుందరి. అయితే ఈ సందర్భంగా ఈ ప్రపంచ సుందరి వేదిక మీద నుంచి మీ నాన్నగారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నాన్న, నేను శారీరక అందింపబడి పడలేదు. నాన్న, ఆత్మ సౌందర్యం నడక గురించి ఇంటర్వ్యూలో మీరు చెప్పిన మాటలే చెప్తే నా మీద ఇక్కడ ఉన్న చర్చలకి మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. చెప్పండి నాన్న. నేను తప్పు చేశాను. తప్పు చేయలేదురా. తప్పుగా అర్థం చేసుకున్నాను. తప్పు చేశాను.
మన అమ్మ దగ్గరికి వెళ్దాం. వస్తున్నానమ్మా, మేము మీ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. ప్లీజ్ కంట్రోల్ చేసి మీ నాన్నగారు ఇప్పటికే మిమ్మల్ని క్షమించుకుంటారు. బహుశా బయలుదేరుతూ ఈ ఛానల్ ద్వారా మీ నాన్నగారికి చెప్పాలనుకుంటుంది. చెప్పండి. నాన్న, మీరెవరు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి. నేను ఒక సాధారణ అమ్మాయిలా మన ఇంటికి వస్తాను. భారత ప్రభుత్వానికి ఇదే నా విన్నపం. నేను మన దేశానికి రాజు. నాకు ఎటువంటి భద్రతలు కల్పించదని కోరుతున్నాను. నేను ఒక సాధారణ స్త్రీగా మా నాన్నగారిని కలుసుకునే అవకాశాన్ని కోరుతున్నాను. జై భారత్. అమ్మాయి చెప్పి అదే వస్తాను. సత్యాగా మనం ఇక్కడే కూర్చున్నాం. మన అమ్మాయి వచ్చేస్తాం. అలాగే ఏటొచ్చేది మెదడులో భూకంపం వచ్చింది. ఎన్నాళ్ళు తీసుకుందామని నేను ఏం చేసినా మగ తీసుకునే టైం వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకంటే కళ్ళు చూద్దానంట నిన్ను. మరి ఏళ్ళ క్రితం నా కూతురు పంపించిందండి. మమ్మీ వచ్చే మా అమ్మగారు వాళ్ళుగా పంపించే. మరి వాళ్ళిద్దరికీ నేను రిటర్న్ ఇప్పించేయాలి. నేర్చుకోవాలి కదా. మరి పెద్ద మనుషులు బాగుపడతారు కదా. ఏంటనే మాట్లాడేది చూపిస్తా. మీరేదో గొప్పలో ఉంటారు. మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి ఎన్నాళ్ళు ఎవరి రక్షణలో ఉందో, ఎవరు ఆదుకుంటే అంత దగ్గరికి ఎదిగిందో తెలుసా? నేను ఏం చెప్పి కేవలం చేసుకుంటే ఇప్పుడు ఆ పిల్ల బంగారు పిచ్చుక నా పంజరంలో సిక్కింది. ఈశ్వరుణ్ణి నేను ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, కానీ తప్పు ఎలా పడితే అలా ఉపయోగించుకోను. ఈశ్వరుని అవయవాలకి సారేటు పడుతుంది. విశ్వవరం నా చేతిలో సెలక సారేటు పడుతుంది. ఏమీ కాదు కమలా, నువ్వు ఊరుకో. విశ్వాడు కావాలంటే శారీరక సౌందర్యం కొలతలు తీసుకోవటం ఎప్పుడో పోయింది. మానసికంగాను మేధో శక్తిని వాళ్ళ అంచనాలకు తగినట్టుగా ఉంటే ఇప్పుడు విశ్వాళ్ళు అవుతున్నారు. అటువంటి నా కూతురు వీడి పొలలో చిక్కిందని క్రమపడుతున్నాడు పాపం నాగరాజు. ఏమైందా? నా కాడుండి నేను చేస్తున్న దందాలన్నీ వీడియోస్ ఇస్తూ ఇప్పుడే ఫోన్ చేసాడా ఎన్ని సిబిఐ ఇచ్చేదట. మామూలుగా అనేక సార్లు ఏం చేయలేదు. అంతే చెప్పి దాన్ని ఏది ఎక్కించి అమ్మాలని ఎక్కువ తీసుకొస్తారు. నా గురించి కూడా మీరు చూడండి. ఉంచుకోను, ఎప్పుడైనా కావాలంటే ఉద్యోగంలో తగ్గిలేనంత వరకు ఏమని
అనిపించలేదు కానీ వచ్చేస్తున్నాను తర్వాత నాకు మనసు ఆగట్లేదు బాబాయ్. ఇంకేంటి తొందరగా కలుసుకోవాలని ఆశగా ఉంది బాబాయ్. అమ్మాయి వచ్చేస్తున్నట్టు. శ్రీనివాస్ శ్రీనివాస్ వింటావా? వింటావా? యూనివర్సిటీ వచ్చేసింది. అమ్మా, కాంతికేంద్రం నడిచి అన్ని సిద్ధం చేసేవారా? తను టీవీలో వస్తాడనుకుంటే సిద్ధం చేసేసాడు. ఏంటి అమ్మాయి? అమ్మాయి గేట్ దగ్గర ఆగిపోయిందేంటి? ఓ, నీ పెంపకంలో పెరిగింది కదా, నీలాగే దానికి కూడా కొంచెం పంతం ఎక్కువే. నువ్వు వెళ్తే కానీ రాదేమో. నా కూతురు దగ్గర వెళ్ళడానికి నాకు ఎటువంటి పేషెంట్స్ ఈ కూతుర్ని మరి అప్పుడు అలాంటి పంతాలనే లేవు మరి. మంచి మాట అన్నది. అమ్మాయి వచ్చేసరికి అందరికీ చాలా హుషారు పెరిగిపోయింది. అయ్యా, మీ ప్రజాసేవతోటి ఊళ్ళో మీకు మంచి పేరు వచ్చింది. అమ్మాయికు ప్రపంచ సుందరిగా దేశాల్లో పెద్ద పేరు వచ్చింది. మొత్తానికి మన ఊరు పేరు నిలబెట్టావమ్మా. అభినందనలు. అదే మరి మంచి నడక అది అలవరుస్తుంది కాబట్టి ఈ రోజున ప్రపంచ సుందరైన నా కూతురు. సో నడక అనే కాదు, నడక కూడా చాలా ముఖ్యం. మంచి నడక ఉండడం వల్ల మానసిక రుగ్మతల బారిన పడుతుంది. సరైన నడక లేకపోవడం వల్ల శారీరక రుగ్మతల బారిన పడుతున్నాం. నడక నడక రెండు ముఖ్యం. యాదాదయ్యా. మనవరాలు మన వరాలు లాంటి మాట చెప్తుందిరా. అందుకే మన పెద్దలు అంటారు, ఇఫ్ యు లాస్ట్ యువర్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యు లాస్ట్ యువర్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ యు లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే ఏంటిదోరా? నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే ధనం కోల్పోతే పెద్దగా పోయినట్టు ఏముండదు. అదే మన ఆరోగ్యం పోయిందనుకో కొంత మనం పోగొట్టుకునే వాళ్ళం. కానీ అదే మన క్యారెక్టర్ నడత అది పోగొట్టుకుంటే మొత్తం కోల్పోయినట్టే. కాబట్టి శారీరక ఆరోగ్యానికి నడక మానసిక ఆరోగ్యానికి నడక.